గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక ధర్నా అయితే జరగడం జరిగింది శాంతియుతంగా. సో ఇంద్ర పార్క్ దగ్గర జరుగుతుందండి. సో అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి నిన్న కేసులో కూడా ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో, సో గ్రూప్ 1 అనేది ఏదైతే తుది నియామకాలు అపాయింట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేది హైకోర్టు చెప్పిన తర్వాతే అది ఇవ్వాలనేసి ఇప్పుడైతే ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేసి అనుమతి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పట్లో చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, సో చాలామంది ఆ కామెంట్లు చెప్పే విషయం ఏంటిదంటే, సార్ గ్రూప్ 1 మళ్ళీ రద్దు అవుతుందా, హైకోర్టు ఏం చెప్పింది దీనిపై స్పష్టత లేదు సార్ మాకు, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అనేసి చెప్పడం జరుగుతుంది. వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా గ్రూప్ 1 మళ్ళీ రద్దు అవుతుందా అనే విషయము కంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే, అంటే అసలు గ్రూప్ 1లో నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా? చాలామంది చెప్తున్నారు గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, సో ఒకే సెంటర్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు, సో ఇట్లా చాలా అనేక కారణాలు చెప్తున్నారండి. దీనిపై వాస్తవాలు అవాస్తవాలు ఏంటో తెలుసుకొని హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా నిన్న పిటిషన్ అడ్వకేట్ లాయర్ గారు రచనారెడ్డి గారు, సో గ్రూప్ 1 పైన ఏదైతే రికౌంటింగ్ ప్రాసెస్ వెళ్తే ఒక అభ్యర్థికి 482 మార్క్స్ వస్తే అతనికి 422 వచ్చినాయని మార్క్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ హిస్టరీ ఏదైతే ఫర్గెట్ హిస్టరీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలనేసి కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలనేసి కవిత గారు చెప్పడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించాలనేసి సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాయడం జరిగిందండి. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత జవాబుదారీతనం లోపించిందనేసి అన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ జీవితాలను ఆగదంలో పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు ఫలితాలు వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయంటూగా ఇక్కడ మన వేటు న్యూస్లో ఈరోజు వచ్చినటువంటి దాంట్లో చూడవచ్చు. ఇప్పుడు చాలామంది ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే, సార్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుందా లేదా అన్నది చాలా భయాందోళనగా మారింది పరిస్థితి. మరి దీనిపై స్పష్టత ఏం లేదు. మరి వచ్చే నోటిఫికేషన్లో ప్రిపేర్ అవ్వాలా, మరి ఈ నోటిఫికేషన్ ఉంటుందా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. వాస్తవంగా అయితే ఈ నోటిఫికేషన్పై ఎటువంటి ఏం లేదండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇది అయిపోతుంది. వచ్చే నోటిఫికేషన్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ అపాయింట్మెంట్స్ లెటర్స్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ ప్రాసెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ అవకతవకలు జరిగినట్లయితే హైకోర్టు యొక్క తీర్పు అనుగుణంగానే ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. సో ఫైనల్గా మనకు హైకోర్టు ఉంటుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఉండాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ రద్దు అనే విషయంపై ఇప్పటికీ కూడా ఏం చెప్పలేమండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి మనకు డేటా అంటే ఖచ్చితంగా అది తప్పు జరిగింది అనేసి మన దగ్గర ప్రూఫ్స్ ఉంటే తప్ప మనం చెప్పాల్సిన రైట్స్ అనేది లేదు కాబట్టి మరి కేవలం అనుమానమే కాబట్టి మరి ఖచ్చితంగా అయితే ఇది ఒక నోటిఫికేషన్ అయితే ఉంటుందనేసి నా వ్యక్తిగత అభిప్రాయము. సో ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి వచ్చే నోటిఫికేషన్లో ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ ఆప్షన్ అండి. సో ఇక్కడ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలనేసి కూడా కవిత గారు డిమాండ్ చేయడం జరిగింది. నిన్న పాడి కౌశిక్ గారు, గంగుల కమలాకర్ సార్ గారు సో ప్రెస్ మీట్లో పెట్టి, సో కొంతమందికి ఎక్కువ మార్క్స్ వేశారు. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్ సెంటర్లో ఒకళ్ళే పెట్టుకున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకో లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 మెంబర్స్ డిఫరెంట్ సేమ్ మార్క్స్ వచ్చినాయి అన్నట్టుగా. సో ఇలాంటి విషయాలు మొత్తం వచ్చినాయి. దీనిపై వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చూద్దాము సార్. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.